వెల్కమ్ టు చందూస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 గురించి తెలుసుకుందాం. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ఇండియా 148 కంట్రీస్లో 131 ర్యాంక్ సాధించింది. అంటే ప్రీవియస్ ఇయర్ 129 ర్యాంక్తో పోల్చుకుంటే 2 స్థానాలు దిగజారిందని చెప్పుకోవచ్చు. మరి క్రైటీరియా అంటే దేని ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తారు? మొదటిగా వచ్చేసి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, విద్య. రెండోది ఎకనామిక్ పార్టిసిపేషన్, ఆర్థిక భాగస్వామ్యం. మూడోది హెల్త్ అండ్ సర్వైవల్, ఆరోగ్య జీవన ప్రమాణము. నాలుగోది వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయ సాధికారిత. మరి ఇక్కడ టాప్ 3 కంట్రీస్ చూద్దాము. మొదటగా ఐస్లాండ్, రెండో ర్యాంక్ ఫిన్లాండ్, మూడో ర్యాంక్ వచ్చేసి నార్వే. సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఒకసారి ర్యాంకింగ్ చూద్దాం. భూటాన్ వచ్చేసి 119, నేపాల్ 125, శ్రీలంక 130 అండ్ బంగ్లాదేశ్ 24th ర్యాంక్. పాకిస్తాన్ 148th ర్యాంక్. అంటే ఇక్కడ పాకిస్తాన్ లోయెస్ట్ ర్యాంకింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.